ఏపీ డిప్యూటీ స్పీకర్ ఉండి టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. త్వరలోనే పులివెందుల నియోజకవర్గానికి ఉప ఎన్నిక రాబోతోందని జోస్యం చెప్పారాయన. పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్న జగన్ అసెంబ్లీ సమావేశాలకు రావడం లేదని గుర్తు చేసిన ట్రిబ్యునల్ ఓ ఎమ్మెల్యే ముందస్తు సెలవు కోరకుండా 60 రోజుల పాటు అసెంబ్లీకి రాకుండా ఉంటే ఆ ఎమ్మెల్యేపై అనర్హత వేటు పడుతుందని చెప్పుకొచ్చారు. ఈసారి జరిగే అసెంబ్లీ సమావేశాలకు జగన్ రాకపోతే పులివెందుల నియోజకవర్గానికి ఉప ఎన్నిక రావడం తథ్యమన్నారాయన. జగన్ అలా 60 రోజులు అసెంబ్లీకి రాకపోతే అనర్హత వర్తిస్తుందని, పులివెందులకు ఉప ఎన్నిక వస్తుందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు రఘురామకృష్ణంరాజు. జగన్ అసెంబ్లీకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని, ఆయన అసెంబ్లీకి వచ్చి తన అభిప్రాయాలను వెల్లడించాలని కోరారు. అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలను లేవనెత్తడం ఎమ్మెల్యేగా జగన్ బాధ్యతని చెప్పారు. అందుకే ప్రజలు అసెంబ్లీకి పంపించారన్నారు. వైసీపీకి ప్రతిపక్ష హోదా తామిచ్చేది కాదని, అది ప్రజలివ్వాలని, వారివ్వనప్పుడు జగన్ ప్రతిపక్ష హోదా ఎలా అడుగుతారని రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు. ఇక ప్రతిపక్ష హోదా కోసం జగన్ వేసిన కేసు కోర్టులో ఉన్నప్పటికీ అసెంబ్లీ సభ్యత్వం రద్దుకు ఆ కేసుకు ఎలాంటి సంబంధం ఉండదన్నారు. ఏ శాసనసభ సభ్యుడైనా 6 నెలలు అసెంబ్లీకి రాలేకపోతే సహేతుక కారణాలతో సెలవు అభ్యర్థన ఇవ్వాలన్నారు. అసెంబ్లీకి వచ్చి సంతకం చేసి వెళ్లిపోవచ్చని, అలా చేసైనా తన సీటును కాపాడుకోవచ్చన్నారు. ఇప్పటి వరకు జగన్ నుంచి ఎలాంటి సెలవు అభ్యర్థన ఇవ్వలేదన్న రఘురామ వరుసగా 60 రోజులు అసెంబ్లీకి రాకపోతే మాత్రం పులివెందులకు తప్పకుండా ఉప ఎన్నిక వస్తుందన్నారు. ఇదిలా ఉంటే ఎన్నికలు ముగిశాక ప్రమాణ స్వీకారానికి మాత్రమే అసెంబ్లీకి వెళ్లారు జగన్. ఆ తర్వాత ఆయన అసెంబ్లీ ముఖం చూడలేదు. పార్టీ ఎమ్మెల్యేలను కూడా పంపడం లేదు. దాంతో అసెంబ్లీకి వెళ్లని ఎమ్మెల్యేలుగా మిగిలిపోయారు వారంతా. అయితే తమ ప్రతినిధిగా ఎన్నుకొని తమ సమస్యలు పరిష్కరించాలని, అసెంబ్లీలో తమ తరపున గళం వినిపించాలని పంపిస్తే మొత్తానికే అసెంబ్లీకి వెళ్లకుండా ఉండడమేంటని ప్రశ్నిస్తున్నారు జనం. ఈ నేపథ్యంలో వారంతా అసెంబ్లీకి వెళ్ళకపోతే ప్రజల మద్దతు కూడా వారికి ఉండే అవకాశం లేదు. ఇటు 6 నెలలు అసెంబ్లీకి వెళ్ళకపోతే అనర్హత వేటు వేస్తే న్యాయస్థానాల్లోనూ ఊరట లభించే అవకాశాలు తక్కువే ఉంటాయి. అదే జరిగితే ఉప ఎన్నికలు వస్తాయి. ఉప ఎన్నికల్లో పులివెందుల సీటు కూడా నిలబెట్టుకోవడం కష్టమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అందుకే జగన్ రిస్క్ లేకుండా 1-2 రోజుల్లో సభకు హాజరై ఆ తర్వాత మరో 2-3 సెషన్లు రాకుండా ఉండొచ్చని చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే ఏపీ బడ్జెట్ సెషన్స్కు జగన్ అసెంబ్లీకి హాజరవుతారని వైసీపీ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. ఈ నెలలోనే ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. జగన్ లండన్ నుంచి వచ్చినప్పటి నుంచి ఈ ప్రచారం ఊపందుకుంది. దీంతో మరి అసెంబ్లీకి హాజరవడంపై జగన్ ఎమ్మెల్యేలకు ఏమైనా క్లారిటీ ఇస్తారేమో చూడాలి. మరోవైపు తన కస్టోడియల్ వేధింపుల కేసులో న్యాయం జరుగుతుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు రఘురామకృష్ణంరాజు. తన కస్టోడియల్ టార్చర్ కేసులో సునీల్ కుమార్ పాత్ర ఉందన్న ఆయన, దోషులకు శిక్ష పడుతుందనే నమ్మకం తనకుందన్నారు. అలాగే ఈ విషయంలో తన పోరాటం ఆగదని కూడా స్పష్టం చేశారు. 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 11 సీట్లకే పరిమితమైంది వైసీపీ. దీంతో వైసీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కలేదు. అయితే ప్రజా సమస్యలను అసెంబ్లీలో లేవనెత్తడానికి వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని వైఎస్ జగన్ కోరుతున్నారు. అయితే 10% సీట్లు రానందున రూల్స్ ప్రకారం ప్రతిపక్ష హోదా ఇవ్వలేమని కూటమి ప్రభుత్వం చెబుతోంది. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ కార్యక్రమాలకు వైఎస్ జగన్ దూరంగా ఉన్నారు. ఈ క్రమంలో వైఎస్ జగన్ అనర్హత, పులివెందుల ఉప ఎన్నికపై అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.